హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్. సో ఈ రోజు మనతో స్టూడియోలో సంకల్ప్ వాసు, అంటే ఇప్పుడు సంకల్ప్ వాసు కాదు, ఇప్పుడు మ్యూజిక్ వాసుగా మన ముందుకు వచ్చాడు. సంకల్ప్ వాసుగా ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో మోటివేషన్స్ ఇచ్చాడు. ఎలాంటి మోటివేషన్స్ అంటే, మన లైఫ్ లో మనం ఏమవ్వాలన్నా మన దగ్గర ఎలాంటి మెంటాలిటీ ఉండాలి, ఎంత ప్రాక్టికల్ గా ఉండాలి, ఎంత స్పిరిచువల్ గా ఉండాలి, ఇలాంటి బోల్డ్ అన్ని ఉన్నాయి. అసలు నిజానికి ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. సో అలాంటి వాసు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏమవుతుంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి, అన్నిటి గురించి మనం సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా సూపర్ అండి, రాక్ సాలిడ్. సో వాట్ ఈస్ దిస్, అసలు సంకల్ప్ వాసు కాస్త మ్యూజిక్ వాసు ఎలా అయ్యాడు? ఏం లేదు, నాకు సంకల్పం అంటే చాలా ఇష్టం. మీకు అందరికీ తెలుసు, అవును. లా ఆఫ్ అట్రాక్షన్ మీద, మేనిఫెస్టేషన్ మీద, అంటే పబ్లిక్ మిడిల్ క్లాస్ పీపుల్ డబ్బులు ఎలా సంపాదించి రిచ్ అవ్వాలి, అప్పుల్లో చాలా మంది సూసైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళని ఎలా ఆపాలి అనే ఒక సంకల్పంతో సంకల్ప వాసన పెట్టుకొని దాదాపు ఒక 2000 వరకు యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. మొత్తం అన్ని ఛానల్స్ కలిపి చూసాం. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి డిఫరెంట్ బిజినెస్లు నేను చేసి కొంచెం ఆడియన్స్ కి దూరం అయ్యా. మళ్ళీ కొంతమంది మా టీమ్ కి మెసేజ్లు పెట్టి, సార్ అంటే చాలా మంది గురువులు వస్తున్నారు, బట్ సార్ ఫ్లేవర్ కూడా మాకు నచ్చింది, సార్ వీడియోలు చెప్పమనండి, ఎప్పుడో 1 month ఒకసారైనా యూట్యూబ్ లో కనిపిస్తే మేము సార్ వీడియోలు చూస్తాం, వాసు గారు వీడియోలు చూస్తాం అని చెప్పగానే, మా టీం వాళ్ళు మళ్ళీ చెప్పగానే, మళ్ళీ నేను మనీ మీద, మేనిఫెస్టేషన్ మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద, థాట్ ప్రాసెస్ మీద, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా, సులభంగా, ఆనందంగా వాళ్ళ జీవితాల్లో ఒక యాడ్ అండ్ వాల్యూ క్రియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మనం ఉపయోగపడాలి. అల్టిమేట్ గా మనకి ఏం కావాలి? హ్యాపీనెస్ కావాలి. ఒక వ్యక్తి థాట్ ప్రాసెస్ లో మనం ఉపయోగపడ్డాం అనుకోండి, ఆ వ్యక్తి వచ్చే హ్యాపీనెస్ మనకి ఇంకెక్కడ రాదు. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను ఈ వీడియోకి వచ్చేటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని కొంచెం రీసెర్చ్ చేస్తే, ప్రజలు పబ్లిక్ గా ఎక్కువగా లాస్ అయ్యేది మధ్య సూసైడ్ క్లేస్ చూస్తున్న, బెట్టింగ్ యాప్స్ అని డబ్బులు పోగొట్టుకొని, అలాగే మనీ లేక ఇబ్బందులు. అసలు ఏంటి డబ్బు వల్ల ఎందుకు ఇంత సమస్యలు అవుతున్నాయి? అసలు మన సనాతన ధర్మశాస్త్రం కానివచ్చు, లేదా మన ఋషులు చెప్పిన విధానం కావచ్చు, ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ లో. అది మనీకి అట్రాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవడైనా కోట్లు సంపాదించవచ్చు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఆల్రెడీ సంపాదించి ప్రూవ్ చేసి చెప్తున్నాను. గతంలో నేను ఏ స్టేజ్ నుంచి వచ్చానో పబ్లిక్ అందరికీ తెలుసు, ఎంత చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఎప్పుడైతే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ నేను గట్టిగా పట్టుకున్నానో, నా దశ మారిపోయింది. సో కాకపోతే అందులో అంటే ఇప్పుడు ఫాలోవర్స్ అందరూ ఫాలో అవుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది గురువులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ సబ్జెక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాకపోతే నేనేం చెప్తే, మన స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటది. కొంచెం ఎలా ఉంటదంటే, ఒక సామాన్యుడికి కూడా, అంటే మన సబ్జెక్ట్ ఎప్పుడైతే పామరుడు, చదువు లేని వాడికి కూడా, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటే, వాడు అలింగనం చేసుకుంటే, వాడు కూడా పాటిస్తే, వాడు జీవితంలో అది మన సబ్జెక్ట్ వాల్యూ. డబ్బున్న వాడు ఎలాగో డబ్బు సంపాదించుకుంటాడండి. మనది ఏంటి? సామాన్యుడు ఎప్పుడు మన రెంట్ ఎలా కట్టాలి, స్కూల్ ఈఎంఐలు ఎలా కట్టాలి, అప్పులు ఎలా తీర్చు, ఆ స్ట్రెస్ లో ఉండిపోతాడు. ఇంత రీసెర్చ్ ఎలా చేస్తాడండి? వాడికి ఏం కనిపిస్తుంది? నుయ్యో గొయ్యో కనిపిస్తుంది. అలాంటి వాడికి మన వీడియో డిసిప్లే అయ్యి, నువ్వు ఈ థాట్ ప్రాసెస్ ఇలా మార్చుకో, మంచి అఫర్మేషన్ ఇలా చేసుకో, మంచి విజువలైజేషన్ ఇలా చేసుకో, అక్కడ కొంచెం యాక్షన్ ఎలా తీసుకోవాలి, అంటే అథెంటిక్ రైట్ యాక్షన్ ఎలా తీసుకోవాలని చెప్పేదే మన యొక్క 100x మనీ మేనిఫెస్టేషన్ ఒక కోర్సులో మనం చెప్తుంటాం. ఈ మనీ మేనిఫెస్టేషన్ లో మనకు వచ్చే భాగం ఏంటంటే, ఇప్పుడు నేను కొంతమందిని చూసానండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డబ్బు ఉంటుంది కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి డబ్బు ఉంటుంది, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి అన్ని ఉంటాయి కానీ హ్యాపీనెస్ ఉండదు. సో వీటన్నిటిని కలిపి చెప్పేదే 100x మనీ మేనిఫెస్టేషన్ అనమాట. అయితే ఈ 100x లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి 100x లో, అంటే ప్రతి దానికి ఒక స్కోర్ బోర్డు ఉండాలి. ఇప్పుడు మీరు హెల్త్ లో డైనమిక్ గా ఉన్నారు, ఎనర్జీగా. సో మీరు ఎనర్జీగా ఉండడానికి, డైనమిక్ గా ఉండడానికి 100x లో ఎంత స్కోరు? 10x లో ఉన్నారా, 20x లో ఉన్నారా? డబ్బులు ప్రాబ్లం లో ఎంత ఉన్నారు? 10x లో ఉన్నారా, 20x, 100x? హెల్త్ లో ఎంత ఉన్నారు? అలాగే మమ్మీ డాడీని చూసుకోవడానికి ఎంతలో ఉన్నారు? ఒక 100x అని స్కోర్ బోర్డు పెట్టామనుకోండి, మనం ఎంతలో ఉంటామో తెలిసిపోద్ది. సో ఏది ఎక్కువగా వీక్ గా ఉంది? సో ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేస్తే 80% మనీలో వీక్ ఉంది. సో నేనేం పెట్టానంటే, దీనికి 100x అని కాన్సెప్ట్ పెట్టాను. 100x మనీ మేనిఫెస్టేషన్ అని కాన్సెప్ట్ పెట్టి, నువ్వు ఎంతలో ఉన్నావు, ప్రజెంట్ మైనస్ లో ఉన్నావు అనుకో, 100x లో ఎలా వెళ్ళాలి? 100x అంటే ఏంటి? మన భగవద్గీత ప్రకారం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్కులు వేస్తాం, 100కి ఎంత అనేది, అంటే పరిపూర్ణం అనమాట, ఫుల్ఫిల్మెంట్. ఈ 100x లో ఎప్పుడైతే నువ్వు టార్గెట్ పెట్టావో మేనిఫెస్టేషన్ కి, మైనస్ లో ఉన్నవాడు 10x కైనా వెళ్తావు కదా, 20x కైనా వెళ్తావు కదా. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. నువ్వు స్పిరిచువల్ గా ఉండాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, డబ్బు సంపాదించాలి, బిజినెస్ ఉండాలి, సొసైటీకి హెల్ప్ చేయాలి, అట్ ది సేమ్ టైం పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే
నీకు నువ్వు ఏది అనుభవించకపోతే ప్రపంచంలో భగవంతుడంతా అనుభవించడానికి పుట్టాడు, పుట్టించారు మనల్ని. ఇదంతా అనుభవించేదే 100x అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తుంటారండి నాన్ వెజ్ తినకూడదు అంటారు, ఆల్కహాల్ తాగకూడదు అంటారు. ఇవన్నీ ఒకవేళ నచ్చలేదు నచ్చిందే, కానీ నేను ఎక్కువ రెవెన్యూ దేని మీద వస్తుంది మనకి ఇండియాలో? ఆల్కహాల్ మీద వస్తుంది. అయితే మన దాంట్లో మన సబ్జెక్ట్లో ఓపెన్ గా చెప్తామండి మేము. డాక్టర్స్ లాయర్స్ మన దగ్గరికి అపాయింట్మెంట్ల కోసం లేదంటే కోర్సుల కోసం వస్తుంటారు. వచ్చేటప్పుడు నువ్వు ఒక రోజుకు ఒక హాఫ్ ఫుల్లో తాగుతున్నావు అనుకో, బాబు 2 పెగ్లే అంటావు. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా. అక్కడ ఏంటి, మా బిజినెస్ మీటింగుల్లో కొలాబరేషన్ అవుతూ ఉంటది. అలాగే నాన్ వెజ్ ఇంత తినేవాడు రోజుకి ఒక 2 పీసులే తిను అంటే ఏది మనసు చంపుకొని ఉండద్దు అంటా నేను. ఆ మధ్య గరికపాటి నరసింహ గారు చెప్పారు, ఒక వీడియోలో నేను విన్నాను, మహానుభావులు, అన్ని తినకంట నువ్వు 100 ఏళ్ళు బతికింది కన్నా నువ్వు అన్ని సంపూర్ణంగా 60 ఏళ్ళు బతికినా చాలు కదా. నచ్చింది అసలు అంటే ఏది ఓవర్ గా చేయకూడదు అంటున్నాను నేను. ఇదంతటిని చెప్పేది బ్యాలెన్స్డ్ 100x లైఫ్. ఇప్పుడు నువ్వు ఈ క్షణం చచ్చిపోయినా, అరే బాబు నేను అన్ని చూసేసాను అన్ని చేసేసాను అన్నట్టు ఉంటే అది హ్యాపీ లైఫ్. ఎందుకంటే లైఫ్ లో స్వీట్ మెమరీస్ ఉంటది కదా. నాన్ వెజ్ తినద్దన్న వాళ్ళు తినడం మానేమంటాను నేను. నీకు నచ్చపోతే మానే. తినేవాడిని మటుకు నువ్వు హేళన చేయొద్దు. అది ఎందుకంటే ఒక జీవి ఇంకో జీవి కోసం పుట్టింది. ఒక జీవి ఎవరిని మనం ఇది చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ లేదంటే పాములు గెద్దలు తినట్లేదు అనుకోండి, పాములు ఎక్కువైపోతాయి. మనం నడుస్తుంటే అవి కాటేజ్ చంపేస్తాయి కదా. అంటే ఇట్స్ ఆల్ నేచర్ అనేది బ్యాలెన్స్డ్ ఏంటి. లేదంటే భగవంతుడు అనేవాడు ఎందుకు, ఇప్పుడు మనకి చూడండి ఇలా రాక్షస దంతాలు ఉంటాయి, ఇది దేనికోసం పుట్టించారు? తినడానికే కదా. వెజ్ తినాలి, నాన్ వెజ్ తినాలి అంటే బ్యాలెన్స్డ్ గా. నువ్వు వీక్ తింటే ఒక 1 టైమ్ 2 టైమ్ తినడానికి తగ్గించుకుని బ్యాలెన్స్ చేయి. దీనికి ప్రిఫరెన్స్, ఎవరినే విమర్శించద్దు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇది ఒక బ్లాక్ ఉంటుంది మనిషికి. అలాగే ఇంకొక బ్లాక్ ఏంటి, ఆల్కహాల్ తాగద్దని ఉంటది. నువ్వు పూర్తిగా మానేసావు అనుకోండి, అసలు లైఫ్ ఎందుకు పోతున్నావు అని ఉంటది. లైఫ్ 100x లైఫ్ అంటే ఏంటి, నువ్వు రోజు ఊగడం కాదు బాబు. నువ్వు ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్ళు. ఇప్పుడు మాకు కొన్ని మీటింగ్లు ఉంటాయండి, బిఎన్ఏ మీటింగ్ అని, మాస్టర్ బిజినెస్ నన్ను పిలుస్తారు గెస్ట్ స్పీకర్ గా. వాళ్ళు కూడా 2 పెగ్లు ఆఫర్ చేస్తారు. ఇప్పుడు నేను వాడితో నాకు ఒక 10 కోట్ల 5 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ రియల్ ఎస్టేట్ దేని మీద ఉంటది. ఇప్పుడు వాళ్ళతో ఉండేటప్పుడు ఆ కొలాబరేషన్ లో కూర్చోలే. నువ్వు ఊరికే కాకుండా ఒక 2 పెగ్లు వేసి మామూలుగా సరే మనం విజిటింగ్ కార్డు ఇచ్చి అలా ఉంటే సత్సంగం ఉంటది కదా. బేసిక్ గా డబ్బు ఎలా వస్తుందండి, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత, మీకు నాకు ట్రస్ట్ వచ్చిన తర్వాత, మన ఇద్దరికి ఒక అయిన తర్వాత అప్పుడు మన బిజినెస్ మనం షేర్ చేసుకుంటాం. అక్కడ కొలాబరేషన్ అనేది ఉంటుంది. లేదండి నీకు మనుషులతో పరిచయం లేకపోతే నీకు డబ్బు ఎలా వస్తుంది? పరిచయాలు ఫస్ట్ కావాలి కదా. సో నీకు పరిచయాలు పరచడం అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ పర్సన్స్ నాన్ వెజ్ తినే వాళ్ళు, వెజిటేరియన్ తినే వాళ్ళ, నాన్ వెజ్ తినే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ పర్సన్స్ ఆల్కహాల్ తాగే వాళ్ళ, ఆల్కహాల్ నాన్ ఆల్కహాల్ ఖచ్చితంగా తాగే వాళ్ళే ఉంటారు. నీ బిజినెస్ పెరగాలంటే నువ్వేం చేయాలి? అది కొంచెం అలవాటు ఉండాలి. కొంచెమైనా అంటే ఒకటి పురుషుడు అనేక అన్ని ఉండాలని చెప్తాను. మరి చాలా మంది గురువులు రకరకాల సూటులతో ఉంటారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను, వై బికాస్ మై స్టైల్ ఇది. ప్రజలు నన్ను ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారు. మనం చెప్పే కంటెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళ జీవితాలు ఎలివేట్ చేయాలి. ఇప్పుడు ఇందులో కూడా ఒక క్వశ్చన్ ఉంటుందండి, నాకు వేరే యాంకర్ కూడా అడిగారు, మీరు కూడా ఫస్ట్ టైం ఇందాలు వచ్చినప్పుడు అడిగారు, సార్ ఏంటి సార్ ఈ డిఫరెంట్ అటైర్ లో ఉన్నారు, మ్యూజిక్ వాసు అని ఉంది, అసలు ఏం పోర్ట్రే చేస్తున్నారు అని అర్థం. సింపుల్ అండి, నేను ఒక మ్యూజిక్ కంపోజర్. ఇప్పుడు ఆల్బమ్స్ చేయబోతున్నాను, నేను మ్యూజిక్ చేస్తున్నాను. మ్యూజిక్ చేస్తున్నాను. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్, దీని గురించి క్లాసులు చెప్తాను. అది ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్. ఒక మనిషి అమెరికాలో 100 బిజినెస్లు చేస్తుంటారు, మనం ఒక ఇండియాలో ఉంటే ఒక 5-6 బిజినెస్లు చేయలేమా? దట్ టు పబ్లిక్ నాలెడ్జ్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అంటే నేను పబ్లిక్ కి నాలెడ్జ్ ఇచ్చానండి, కానీ పబ్లిక్ నా వైపు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా కోరుకుంటున్నారు. అందుకే రాబోయే తరంలో గిటార్ తీసుకొచ్చి గిటార్ కూడా ప్లే చేద్దామని. అంటే ఎంటర్టైన్మెంట్ విత్ ఎడ్యుకేషన్ అనమాట. ఎలాగో మనకి మ్యూజిక్ కొంచెం వచ్చు కాబట్టి, నాదే టీం ఉంది కాబట్టి, సినిమాలకు మ్యూజిక్ ఎందుకు చేయకూడదు? ఎవరికో బాధ కలిగినప్పుడు ఏ చెట్టు దగ్గర పుట్ట దగ్గర మన వీడియోలు చూసి నాలెడ్జ్ నేర్చుకుంటాడు. మ్యూజిక్ ఇచ్చామనుకో, వాడు మ్యూజిక్ తో కూడా హీల్ అవుతుంది కదా. మ్యూజిక్ హీలింగ్ ఏంటి, సంగీతంతో రాళ్లే కరిగితే అంటారు కదా, వర్షాన్ని తెప్పిస్తారు అంటారు కదా. అందుకే విశ్వవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లో మనం పబ్లిక్ హెల్ప్ చేయాలి, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ నాలెడ్జ్ లో కూడా హెల్ప్ చేయాలి. సో అందుకని మ్యూజిక్ వాసు, మన బ్రాండ్ కూడా మ్యూజిక్ వాసు అనమాట. సో ఎలాగో ఆబ్వియస్ గా మీ మ్యూజికల్ ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. మనిషి బతకడానికి కష్టపడాలి అంటే ఏంటంటే థాట్ ప్రాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించాలి, అలాగే కొంచెం బిజినెస్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఇవ్వాలండి. సో మనం ప్రొడక్ట్ ఇస్తున్నాము, సర్వీస్ ఇస్తున్నాము, దాని ద్వారా నుంచి మనకు డబ్బు వస్తుంటది. యూనివర్స్ అనేది ఆ వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది అనమాట. ఈ రోజు మిమ్మల్ని నాకు పరిచయం చేస్తాను.